ప్రపంచీకరణ ప్రపంచవ్యాప్తంగా అవకాశాల ద్వారాల్ని తెరిచిపెట్టిందని పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు అన్నారు. ఈ అద్భుత సమయంలో ప్రతి రైతు బిడ్డ పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు చక్కటి అవకాశం దొరికిందని తెలిపారు. శ్రీనివాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థుల సమావేశంలో శ్రీనుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన దేశానికి వెన్నెముక అయిన రైతులు తమ ఉత్పత్తుల్ని మార్కెట్ చేయడానికి మాత్రమే కాకుండా వ్యవస్థాపకులుగా ప్రయాణాన్ని ప్రారంభించడానికి కూడా డిజిటల్ సాధనాల్ని ఉపయోగించుకోవచ్చు అన్నారు. అగ్రి బిజినెస్ అభివృద్ధి చెందుతున్న ఒక కీలకమైన దశలో ఉన్నామన్నారు. వ్యవసాయంలో డిజిటల్ మార్కెటింగ్ ఆవశ్యకత ఎంతో ఉందని, ఈ రంగంలో ఉన్న అద్భుతమైన అవకాశాల్ని పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు వివరించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల సమావేశంలో శ్రీనుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన దేశానికి వెన్నెముక అయిన రైతులు తమ ఉత్పత్తుల్ని మార్కెట్ చేయడానికి మాత్రమే కాకుండా వ్యవస్థాపకులుగా ప్రయాణాన్ని ప్రారంభించడానికి కూడా డిజిటల్ సాధనాల్ని ఉపయోగించుకోవచ్చు అన్నారు. అగ్రి బిజినెస్ అభివృద్ధి చెందుతున్న ఒక కీలకమైన దశలో ఉన్నామన్నారు. వ్యవసాయంలో డిజిటల్ మార్కెటింగ్ ఆవశ్యకత ఎంతో ఉందని, ఈ రంగంలో ఉన్న అద్భుతమైన అవకాశాల్ని పల్సస్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు వివరించారు. అలాగే సాంకేతిక విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. విద్యార్థులకి ఎంటర్‌ప్రెన్యూరల్ ఆపర్చునిటీస్ గురించి చెప్పడం జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతీయ విద్యార్థులు అందరూ ఏదో ఉద్యోగం కోసం ఎక్కువ ఆరాటపడుతూ ఉంటారనమాట. ఉద్యోగం కోసమే కాదు, ప్రతి ఒక్క విద్యార్థి ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి ఆలోచించాలి. పాశ్చాత్య దేశాల్లో ఉన్న విద్యార్థులకి మన విద్యార్థులకి తేడాలు ఏంటి అంటే, పాశ్చాత్య దేశాల్లో దాదాపు ప్రతి 100 మందికి 3-4 ఎంటర్‌ప్రెన్యూర్స్గా వస్తూ ఉంటే, మన భారతదేశంలో విద్యార్థులు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఎందుకు ఎంటర్‌ప్రెన్యూర్‌గా రావడం లేదు? రావడానికి ఉన్న అవకాశాలు ఏంటి? ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ఉత్పత్తులు, వాళ్ళ ఉత్పత్తుల్ని, సేంద్రియ ఉత్పత్తుల్ని, వాణిజ్య పంటల్ని, ఆ పంటల్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఈ రోజుల్లో ఉన్న గ్లోబలైజేషన్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్లోబలైజేషన్ ఆపర్చునిటీస్ గురించి వాళ్ళందరికీ చక్కగా చెప్పడం జరిగింది. చాలామంది విద్యార్థులు కూడా వచ్చి వాళ్ళ యొక్క డౌట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఎక్స్ప్రెస్ చేశారు. మేజర్గా డౌట్స్ ఏంటంటే, మనకి ఈ మెడికల్ పబ్లిషింగ్ దాని మీద, అలాగే ఎలాగ ఆలోచిస్తే మనం ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాం, ఏ టైప్ ఆఫ్ ఆలోచనలు అలా అడిగారు. సో దానికి నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. నేను ఒక రైతు బిడ్డనే, కానీ ఆపర్చునిటీ హ్యాస్ కమ్. ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ కూడా మనమే తీసుకొస్తే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద బిజినెస్ అనే సింపుల్గా నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. ఒకప్పుడు బిజినెస్ చేయాలనుకుంటే మనం ఏదో పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో పుట్టాలి, లేదనుకుంటే మంచి డబ్బులైనా ఉండాలి. ఈ రోజుల్లో ఆ ప్రాబ్లం లేదు. ఎవరైనా బిజినెస్ పర్సన్ కావచ్చు. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద బిజినెస్. అది ఒకటే కాన్సెప్ట్. దాంతోపాటు వాళ్ళకి క్లియర్గా చెప్పాను. ఒక ఫేస్బుక్ని ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్పాను నేను. ఒకప్పుడు బిలియనీర్స్ అందరూ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే, కానీ ఈ రోజుల్లో బిలియనీర్స్ ప్రపంచంలో ఉన్న మేజర్గా డబ్బులున్న వాళ్ళంతా, హైయెస్ట్ మనీ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాతే వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. గ్లోబలైజేషన్ హ్యాస్ గివెన్ దిస్ ఆపర్చునిటీ టు అస్. ఈ ఆపర్చునిటీస్ కానీ మనం ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరు, అంటే కనీసం మనలో కొంతమందికి సింగిల్ డిజిట్ అయినా సరే ఎంటర్‌ప్రెన్యూర్లుగా వచ్చి ఈ మేధోవాల్స్లు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ డిగ్రీలు చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, పీహెచ్డీలు చేస్తున్నారు. చేసిన తర్వాత వేరే రాష్ట్రాలకి, వేరే సిటీస్కి మైగ్రేట్ అయిపోతున్నారు. గత 25 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ 50 లక్షల మంది పట్టభద్రులు, అంటే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడి నుంచి మైగ్రేట్ అయిపోవడం జరిగింది. సో దాని గురించి కూడా చెప్పాను నేను. సో ఈ మేధో వలన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా వరకు మనీ ఇచ్చినా దాని యొక్క ఫలితం మాత్రం వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది. సో దాని గురించి కూడా చెప్పి, ప్రతి విద్యార్థి ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఆలోచిస్తే ఇక్కడే ఉపాధి కల్పించడంతో పాటు మన రాష్ట్రానికి కూడా కొంత ఇన్కమ్ వచ్చే విధంగా ఆలోచించాలి.
మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి మనం ఎక్కడైతే పుట్టి పెరిగామో, ఏది చేస్తే బాగుంటుంది, ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది, అలాగే ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది గ్లోబలైజేషన్గా చేసుకోవచ్చు అనేది నేను చెప్పడం జరిగిందనమాట. జనవరిలో అదే మేము ప్రతి కాలేజీకి వెళ్ళి ఇదే మేజర్గా చెప్తూ ఉంటాము. దీంతోపాటు ఈ డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ సాధికారత అనే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. ముఖ్యంగా మహిళలకి ఏదైతే ఊర్లో ఉంటారో అదే ఊర్లో ఉండి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. దానికోసమనే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్. మనము ఇక్కడ ఉంటున్నాము, మన తల్లిదండ్రులేమో ఎక్కడో పల్లెటూరులో ఉండిపోతున్నారు. కానీ మన పిల్లలు ఇక్కడ ఉండడం వల్ల కల్చర్ అనేది అడాప్ట్ అవ్వడం లేదు. అంటే మన తాతల నుంచి మన పిల్లలకి కల్చర్ అడాప్ట్ అయితేనే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆ సంస్కృతి సాంప్రదాయాలు క్యారీ ఫార్వర్డ్ అవ్వకపోవడం వల్ల మనకు పుట్టిన పిల్లలు వాళ్ళకి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, తాతలను ఎలా గౌరవించాలి, పెద్దలను ఎలా గౌరవించాలి అనేది వాళ్ళకి రావడం లేదు. సో అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా కూడా చెప్పడం జరిగింది. దాన్నే మేజర్గా నెక్స్ట్ 2 to 3 months మన ఆంధ్రప్రదేశ్ మొత్తం రైతు సమ్మేళన సభలు, అలాగే డిజిటల్ ఇండియా సాధికారత సభలు అని చెప్పేసి పెడుతున్నాం. వచ్చే 10-15 రోజుల్లో దాదాపు 5 సభలు పెడుతున్నాం అన్నమాట. రేపు రాజాంలో ఉంది, తర్వాత జనవరి 7న శ్రీకాకుళంలో ఉంది, తర్వాత వైజాగ్లో కూడా ఉంది. సో ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి కల్పించాలి, ఈ మేధో వలసలను ఆపాలి. డెఫినెట్గా అంటే మాకు ఈజ్ పార్ట్ ఆఫ్ ది డిజిటల్ ఇండియన్ బిజినెస్ ప్రమోషన్ స్కీమ్లో పార్ట్గా మాకు 5,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టార్గెట్ ఇచ్చింది. సో దాని ప్రకారం వీఆర్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్. డైరెక్ట్గా 5,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఇండైరెక్ట్గా ఇంకొక 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం. సో మా కంపెనీనే బేస్ చేసుకొని మిగిలిన కంపెనీలు కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి మా ఓన్గా ఈ G20 కాన్ఫరెన్స్లో అనేది పెట్టడం జరిగింది. మీకు కూడా తెలిసి ఉంటుంది కదా, గ్లోబల్ టెక్ సమిట్ అని మన విశాఖపట్నంలో పెట్టాం. గ్లోబల్ టెక్ సమిట్ మన విశాఖపట్నంలో పెట్టిన తర్వాత మొత్తం G20 కంట్రీస్లో మన విశాఖపట్నం యొక్క సహజ వనరులు, అలాగే మానవ వనరుల లభ్యత గురించి మొత్తం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మానవ వనరులు, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అలాగే ఇతర ప్రొఫెషనల్స్ మన దగ్గర నుంచి వస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ ఈ 5 లక్షల మందిలో ఎంతమంది మన దగ్గర ఉపాధి పొందుతున్నారు అనేది మేము అధ్యయనం చేస్తే దాదాపు 70-75% వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఓన్లీ 20-25% మాత్రమే ఉంటున్నారు. సో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం, కంపెనీలు ఇక్కడికి తీసుకురావడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం.